హరి ఓం. నమస్తే. భాగవతం. ధ్రువుడు ఆ శ్రీహరి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొంది రాజ్యానికి వాపస్ వస్తే తండ్రి ఉత్తానపాదుడు, తల్లి సునీతి, పినతల్లి సురుచి, ఉత్తముడు అందరూ కూడాను చాలా సంతోషిస్తారు. ఆ విధంగా ధ్రువునికి యుక్త వయసు వస్తుంది. ఆ వయసు రాగానే అతని తండ్రి ఉత్తానపాదుడు ధ్రువునికి రాజ్యాన్ని అప్పగించేసి తపోవనానికి తపస్సు చేసేదానికి వెళ్ళిపోతాడు. ధ్రువుడు సింసుమారుడి కుమార్తె అయిన బ్రహ్మిని వివాహం చేసుకుంటాడు. వాయుదేవుడి కుమార్తె ఇలను కూడాను వివాహం చేసుకుంటాడు. ఉత్తముడు హిమవత్ పర్వత ప్రాంతానికి వేటకు వెళ్తాడు. అక్కడ యక్షులతో పోరాడి మరణిస్తాడు. కొడుకు ఎంతకాలమైనా వాపస్ రాలేదు అనేసి అతన్ని వెతుకుతూ తల్లి సురుచి కూడాను బయలుదేరుతుంది. అతన్ని వెతుకుతూ ఆమె కూడా ఆ దారిలోనే మరణిస్తుంది. ఈ విధంగా సురుచి, ఉత్తముడు ఇద్దరు మరణించడంతో దానికి కారణమైన యక్షులపైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు ధ్రువుడు. ఆ యుద్ధంలో యక్ష సంతతి అంతా కూడాను తక్కువైపోతూ ఉంటుంది. అది చూసేసి తాత స్వయంభువ మనువు అంటే ఉత్తానపాదుడి తండ్రి ఆ స్వయంభువ మనువు ధ్రువుడికి చెప్తాడు, నువ్వు ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందినావు, నీకు ఈ విధంగా హింస తగదు, యుద్ధాన్ని మానుకో, యక్షులతో యుద్ధం చేయడము నిలుపు అని చెప్తే తాత మాటలు వింటేనే యుద్ధాన్ని ధ్రువుడు నిలిపేస్తాడు. యుద్ధం నిలపడంతో కుబేరుడు కూడా సంతోషించి, నీ హృదయంలో ఎల్లప్పుడూ నారాయణ రూపమే ఉండాలి, నీలో ఈ ద్వేషము, ప్రతీకారము ప్రవేశించకూడదు అని ఆ కుబేరుడు కూడాను వచ్చి ఆశీర్వాదం చేసేసి పోతాడు. ఆ విధంగా 66,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తాడు ధ్రువుడు. రాజభోగాలన్నీ అనుభవిస్తాడు. ఇంకా భౌతికంగా ఆశించేదేమీ లేకుండా రాజ్యాన్ని కొడుకులకి అప్పగించేసి బదరీవనానికి వెళ్ళిపోతాడు. అక్కడ మందాకిని నదిలో స్నానం చేసి హరిని ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉంటాడు. కొన్ని రోజులు అలా గడిచిపోతుంది. ఇంకా ఆ భౌతిక దేహాన్ని త్యజించే సమయము దగ్గరైపోతుంది. ఆ విష్ణుదూతలు దివ్య విమానాన్ని తీసుకొని ఆ ధ్రువుని దగ్గరకు వస్తారు. ఆ ధ్రువుడు భౌతిక దేహాన్ని వదిలి దివ్య రూపాన్ని ధరించి విమానాన్ని ఎక్కుతాడు. సమస్త దేవతలు, మునులు కీర్తించగా ముల్లోకాలని, గ్రహమండలాన్ని, సప్తర్షుల స్థానాన్ని అధిగమించి ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యము, నిత్యమైన ధ్రువ పదాన్ని ధ్రువుడు చేరుకుంటాడు. ధ్రువ నక్షత్రంగా అక్కడ మిగిలిపోతాడు. పూలవాన కురుస్తుంది, గంధర్వ గానం వినిపిస్తుంది, దేవదుందుబులన్నీ మోగుతాయి. ఆ సమయంలో ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి పైన మహోన్నత స్థానంలో ధ్రువ నక్షత్రము అందరికీ కనిపిస్తూ ఇప్పటికీ కనువిందు చేస్తూ ఉంది. శుభప్రదమైన ఈ నక్షత్రాన్ని నూతన వధూవరులకు చూపడం సాంప్రదాయంగా వస్తోంది. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, ధ్రువ నక్షత్రాన్ని కూడాను చూపిస్తారు. ధ్రువ నక్షత్రంలాగా వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతిలాగా మహాపతివ్రతగా జీవితం సాగించాలని ఆ వధూవరులకు ఈ నక్షత్రాలను చూపించే ఉద్దేశము. ధ్రువుని తర్వాత ఆ వంశంలో చెప్పుకోదగిన వారు పృథు చక్రవర్తి. ఇప్పుడు ఆ పృథు చక్రవర్తి గురించి తెలుసుకుందాము. వేణుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో ప్రజలు అనేక విధాలుగా బాధపడుతూ ఉంటారు. అతడు మునుల్ని, బ్రాహ్మణుల్ని నానా విధాలుగా వేధిస్తూ ఉంటాడు. వేణుడు యజ్ఞయాగాదులన్నీ కూడాను ఎవ్వరూ జరిపించరాదు అనేసి స్టాప్ చేసేస్తాడు. దాన ధర్మాలు చేయరాదు అంటాడు. ఆ విధంగా భూమి మీద అన్యాయము, అధర్మము అన్నీ కూడాను ప్రబలిపోతుంది, ఎక్కువైపోతుంది. రాజ్యమంతా అతలాకుతలము అయిపోతుంది. అది తట్టుకోలేకుండా మునులంతా కూడాను
వేణు వేణుడి దగ్గరికి వస్తారు. వచ్చి ధర్మాన్ని ఉద్ధరించు అనేసి ప్రార్థన చేస్తారు. అయితే ఆ మునుల యొక్క ప్రార్థన వేణుడు వినేదే లేదు. ఆ మునులకంతా కూడాను కోపం వచ్చేసిడ్చి అతనికి శాపం ఇస్తే ఆ శాపం కారణంగా వేణుడు మృతి చెందుతాడు. ఆ వేణునికి పుత్ర సంతానం అనేది ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఏలేదానికి రాజు అనేవాడే లేకుండా పోతాడు. ఆ రాజు లేని రాజ్యంలో ధర్మాలన్నీ కూడాను మరింత తలకిందులైపోతాయి. ఆ విధంగా మునులంతా ఏమనుకుంటారంటే ఇవి ఏమి ధర్మాలన్నీ తలకిందులైపోతున్నాయి, వాటిని నిలపల్లా అంటే ఇప్పుడు ఒక రాజుని మనము సృష్టించల్లా అనుకునేసి వేణుడి యొక్క మృతదేహాన్ని తీసుకొని అతని యొక్క తొడని మతిస్తారంట. మతిస్తే అందులో నుంచి బాహుకుడు అనేవాడు పుట్టుకొని వస్తాడు. అతడు చాలా వికృతంగా ఉంటాడు. అతనికి రాజయ్య లక్షణాలే ఉండలేదు. అతడు రాక్షసులకి మూల పురుషుడిగా మిగిలిపోతాడు. ఈసారి ఏం చేస్తారంటే ఆ వేణుని బాహువులు మతిస్తారు. ఆ బాహువులు మతిస్తే అప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఆ మథనంతో ఉద్భవిస్తారు. ఆ ఇద్దరు కూడా భగవంతుని అంశంతో జన్మించిన వారే. ఆ పురుషుడే పృథువు, శ్రీమన్నారాయణుని అంశంతో జన్మించిన పృథువు. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అంశంతో జన్మించిండే స్త్రీ. ఆ పృథువు ఆ స్త్రీ ఎవరు? అర్చి అనేసి తన పేరు. ఆ పృథువు అర్చిని వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఆ వివాహము మునులకు దేవతలకు అందరికీ కూడాను కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషం.